ఓం నమో వెంకటేశాయ. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సర్గస్థితి వినాశాయ జగతో యో జరామరః మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయదేవ జగన్నాథ జయ లక్ష్మీపతే హరే జయ లోకేశ సర్వేశ దోషావహనమో నమః. పరమపావనమైనటువంటి ఈ వెంకటాచల క్షేత్రంలో తనను ఆశ్రయించినటువంటి భక్తకోటిని అంతటినీ కూడా అనుగ్రహిస్తూ నిరతిశయమైనటువంటి ఆనందాన్ని కటాక్షింపజేస్తూ కోరిన వరాలన్నింటినీ కూడా అనుగ్రహింపజేస్తూ కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆనంద నిలయ విమానుడు పరమానంద ప్రదాతగా విరాజిల్లుతూ తన మనోహరమైన దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ నాదన నీరాజన వేదిక నుంచి ఆయన సన్నిధానం నుంచి చక్కగా తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత బ్రహ్మపురాణంలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. లోమహర్షణ మహర్షి శౌనకాది మునులకు తెలియజేసినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా బ్రహ్మదేవుడు మరీచి మహర్షులకు తెలియజేసినటువంటి అంశాలు. వీటిని చెప్పుకుంటూ వంశవర్ణన అనేటటువంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే ఈ ఆశ్వయుజ మాసంలో శుద్ధ నవమి తిథి మహర్నవమిగా, అలాగే స్వారోచిష మనువు తన యొక్క పరిపాలనను మొదలుపెట్టినటువంటి రోజుగా ఈ ఆశ్వేజ శుద్ధ నవమి తిథి స్వారోచిష మన్వాదిగా కూడా పిలువబడుతూ ఉన్నటువంటిది. భద్రకాళీ వ్రతము, ప్రదీప్త నవమి వ్రతము అనేటటువంటివి చెప్పబడినటువంటి విశేషాలు ఇందులో. అలాగే అమ్మవారు శరన్నవరాత్రుల్లో పరాశక్తి యొక్క దివ్యమైనటువంటి వైభవము. ఈరోజు నవమి రోజు లోకకంటకుడైనటువంటి మహిషాసురుని మర్దించి ఆ మహిషాసుర మర్దినిగా అమ్మవారు తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటే, బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రథోత్సవము, అలాగే రాత్రి అశ్వవాహనం మీద ఈ బ్రహ్మోత్సవాల యొక్క దివ్యమైనటువంటి వైభవ దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు పరమాత్మ. ఆ రథం మీద ఉన్నటువంటి మలయప్ప స్వామి ఉభయదేవేరులతో కూడా ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనము పునర్జన్మ రాహిత్యాన్ని, అలాగే స్వామి యొక్క దివ్యమైనటువంటి సాయుధ్యాన్ని మనకు అనుగ్రహింపజేస్తుంది అని చెప్పనంటారు. అశ్వవాహనారూఢుడైనటువంటి ఆ స్వామి తాను ఇంద్రియములన్నింటినీ కూడా నియమింపజేసేటటువంటి వాడుగా, ఆ ఇంద్రియములన్నీ కూడా హయములు, ఇంద్రియాణి హయాన్యాహు, వాటిని గుర్రములు అన్నారు. ఆ గుర్రములనన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి వాడిగా, వాటినన్నింటినీ కూడా నియమించేటటువంటి వాడిగా ఉండి తాను సకల విధములైనటువంటి సౌభాగ్యాలను కలిగింపజేసేటటువంటి వాడిగా అశ్వవాహనారూఢుడైనటువంటి పరమాత్మ యొక్క దర్శనం చెప్పబడుతుంది. ఇలా పరమాత్మ బ్రహ్మోత్సవాలలో దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటే బ్రహ్మచేత చెప్పబడినటువంటి ఈ అంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజు వరకు కూడా ఈ చంద్రవంశంలో ఉండేటటువంటి రాజుల చరిత్రలు చెప్పుకుంటూ అందులో పురువంశ వర్ణన, అజామీఢుని వృత్తాంతము, అలాగే శంతన మహారాజు యొక్క వృత్తాంతము, శ్రీకృష్ణుని యొక్క జననము, శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అపవాదును ఏ విధంగా తొలగించుకున్నాడో, స్యమంతకోపాఖ్యానము, ఇవన్నీ కూడా అంశాలు నిన్నటి వరకు తెలుసుకున్నాం. ఇవన్నీ అయిపోగానే మహర్షులు అడిగారు,
ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి సృష్టి విషయాలన్నింటినీ కూడా తెలియజేశావు. ఇందులో మళ్ళా కూడా మనం ఒకసారి పురాణ లక్షణంలో సర్గ అనేటటువంటి అంశం పూర్తయింది. అలాగే మన్వంతరము అనేటటువంటి అంశం పూర్తయింది. మన్వంతరంలో పాటుగా మన్వాంతరము అనేటటువంటిది విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. దీంట్లో ఇప్పటి వరకు రాజుల యొక్క చరిత్ర, రాజులకు సంబంధించినటువంటివి, సూర్యోత్పత్తి, సూర్యవంశ రాజులు, చంద్రోత్పత్తి, చంద్రవంశ రాజులు, ఇలా ఆయా వంశాలన్నీ కూడా చక్కగా వర్ణించావు. ఈ భూభాగం అంతా కూడా వారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నామని చెప్పావు కదా. మరి ఈ భూభాగం యొక్క స్వరూపం ఏమిటి? భూమి ఏ విధంగా ఉంది? ఈ భూస్వరూపం అంతా కూడా భౌగోళికమైనటువంటి విస్తీర్ణం ఏమిటి అనేటటువంటి దాని గురించి అడిగారు. అప్పుడు లోమహర్షణుడు తెలియజేస్తూ భువనకోశ ద్వీప వర్ణన అని బ్రహ్మపురాణంలో ఈ భువనము అంటే భూమి సంబంధమైనటువంటి వర్ణన చక్కగా వివరించాడు. అందులో మొట్టమొదట చెబుతూ జంబూప్లక్షాహ్వయౌ ద్వీపౌ శాల్మలశ్చాపరో ద్విజాః కుశః క్రౌంచస్తథాశాకః పుష్కరశ్చైవ సప్తమః అని అన్నాడు. అంటే 7 విధములైనటువంటి ఈ ద్వీప శబ్దం చేత పిలువబడేటటువంటివి 7 ఉన్నాయి అని చెప్పాడు. ద్వీపము అనేటటువంటి శబ్దానికి అర్థము భూభాగము అని. అంటే ఈ సమస్త భూమి కూడా 7 భాగములుగా చెప్పబడ్డాయి. అవి చెబుతూ అందులో జంబూ ప్లక్షాహ్వయౌ ద్వీపౌ శాల్మలశ్చాపరో ద్విజాః కుశః క్రౌంచస్తథాశాకః పుష్కరశ్చైవ సప్తమః అని అన్నాడు. ఏమిటవి అనంటే జంబూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మల ద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాకద్వీపము, పుష్కర ద్వీపము అని చెప్పి 7 ద్వీపాలు ఉన్నాయి. ఈ 7 ద్వీపాలు కూడా ఈ సముద్రములు, సప్త సముద్రముల చేత చుట్టబడి ఉన్నాయి అని చెప్పి వాటి గురించి చెప్పడం మొదలెట్టాడు. ఈ 7 ద్వీపాలను కూడా మనం ఇప్పుడున్నటువంటి పేర్లతో కనుక చెబితే ఈ జంబూద్వీపము అనేటటువంటిది మనకు 7 ఖండములు అని ఉన్నాయి. మనం చదువుకున్నాం సప్తఖండాత్మకమైనటువంటిది అని. ఈ ఖండముల్లో ఈ జంబూద్వీపము ఆసియా ఖండంగా, అలాగే ప్లక్షద్వీపము దక్షిణ అమెరికా ఖండంగా, శాల్మల ద్వీపము ఆస్ట్రేలియా ఖండంగా, కుశద్వీపము ఈ ఆసియా ఖండము ఆస్ట్రేలియా ఖండముల మధ్యలో ఉన్నటువంటి భూభాగంగా, క్రౌంచద్వీపము ఆఫ్రికా ఖండంగా, శాకద్వీపము యూరప్ ఖండంగా, పుష్కర ద్వీపము ఉత్తర అమెరికా ఖండంగా 7 విభాగములు ఈ సమస్త భూమి కూడా ఆవరించి ఉంది. ఈ పేర్లన్నిటినీ కూడా ఈ ఖండములకు ఈ రకమైనటువంటి పేర్లు నిర్ణయకము అనేటటువంటి దానికి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ స్టడీస్ అనేటటువంటి ఒక పరిశోధన పత్రంలో ఈ పురాతనమైనటువంటి పేర్లకు సంబంధించినటువంటి భూభాగాలు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి పరిశోధనలో ఈ పేర్లనన్నింటి కూడా స్వీకరించడం జరిగింది. అలాగే ఈ 7 భూభాగములు కూడా ఏతే ద్వీపాహ, ఈ 7 కూడా సముద్రయిస్తూ సప్తభిః ఆవృతాః, క్రమంగా 7 సముద్రముల చేత ఒక్కొక్క ద్వీపము కూడా చుట్టబడి ఉంది అని అన్నాడు. ఏవి ఏమంటే లవణ ఇక్షు సురాసర్పిః దధిదుగ్ధ జలైః సమం. ఇందులో వరుసగా చెబుతూ లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సుర సముద్రము, అలాగే సర్పి, దది, దుగ్ధ, జలము అనేటటువంటి 7 సముద్రాలు చెప్పాడు. ఒక్కొక్క ద్వీపము కూడా ఒక సముద్రం చేత పరివృతమయ్యింది. ఈ ద్వీపం యొక్క విస్తీర్ణం ఎంత ఉందో దాని తర్వాత వచ్చేటటువంటి ద్వీపము దానికి 2 చొప్పున అలాగా 7 ద్వీపాలు కూడా విస్తీర్ణాలు పెరుగుతాయి. అలాగా ఇక్కడ లవణ సముద్రం చేత జంబూద్వీపం పరివృతమయ్యి ఉంటే, అలాగే ఈ ప్లక్షద్వీపము అనేటటువంటిది ఇక్షు సముద్రం చేత, శాల్మల ద్వీపము సురా సముద్రం చేత, కుశద్వీపము నేతి సముద్రం చేత, క్రౌంచద్వీపము దధి సముద్రం చేత, శాకద్వీపము పాల సముద్రం చేత, పుష్కర ద్వీపము శుద్ధ జలములైతే సాధారణమైనటువంటి జలముల చేత పరివృతమయ్యింది అని చెప్పన్నారు. ఇలాగా సప్త ఖండాత్మకమైనటువంటి భూమి, దాని చుట్టూ ఉన్నటువంటి సముద్రముల విశేషాలు తెప్పి ఈ బ్రహ్మాండములో ఈ 7 ద్వీపములతో కూడినటువంటిది ఏ విధంగా ఉంది అంటే, ఈ భూమండలం బ్రహ్మాండాన్ని చెబుతూ 7 ద్వీపములతో కూడి ధ్రువమండల పర్యంతము కూడా వ్యాప్తమైనటువంటి దాన్ని విశ్వము అని అన్నాం.
ఈ విశ్వమునకు ఏదైతే భూభాగం ఉందో దాన్ని మహాభూమి అనేటటువంటి పేరుతో చెప్పబడింది. ఈ మహాభూమి దీని మధ్య భాగంలో జంబూద్వీపమునకు మధ్యన మేరు పర్వతము అనేటటువంటిది ఉంది. ఈ మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకునే ఈ సమస్త భూభాగాన్ని కూడా విభాగం చేయడం, ఆ మేరు పర్వతాన్ని ఆధారంగా చేసుకొని అది ఈ మహాభూమికి మధ్య భాగం కేంద్ర బిందువుగా ఉన్నటువంటిది ఆ మేరు పర్వతం. అది చెబుతూ ఆ మేరు పర్వతం యొక్క విస్తీర్ణంలో ఏ విధంగా ఉన్నాయంటే 84 యోజనముల ఎత్తు, 16,000 యోజనముల యొక్క లోతు, 32,000 యోజనముల వైశాల్యము, 2,000 యోజనములు ఉపరి భాగం వైశాల్యము కలిగి ఉంది అని చెప్పన్నాడు. ఈ యోజన శబ్దము అనేటటువంటిది ప్రాచీన భారతంలో ఉండేటటువంటి మనం కొలుచుకునేటటువంటి ఒక పదం. యోజనము అనేటటువంటి శబ్దానికి మన వాడుకలో 8 మైళ్ళు అని చెప్పచ్చు. సుమారు 12 లేదా 13 కిలోమీటర్ల దూరం ఒక యోజనంగా చెప్పబడింది. ఆ యోజనములు ఇన్ని యోజనములు 84 యోజనములు అంటే 1344 కిలోమీటర్లు దాని యొక్క ఎత్తుంటే 16,000 యోజనములు అంటే 192,000 కిలోమీటర్లు దాని యొక్క విస్తీర్ణము అంటే భూమిలోకి చొచ్చుకొని ఉన్నటువంటి భాగం. అలాగే 32,000 యోజనముల యొక్క విస్తీర్ణం కలిగి ఎత్తు 2,000 యోజనములు 3,200 కిలోమీటర్లు ఎత్తు ఉన్నటువంటిది అని మేరు పర్వతం యొక్క స్వరూపాన్ని చెప్పాడు. ఈ మేరు పర్వతాన్నే ఏ విధంగా ఉంది అంటే ఇది మహాభూమికి ఒక చక్రంలో ఇరుసు ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఈ సమస్త భూమికి కూడా మధ్యలో కేంద్ర బిందువులో ఇరుసుగా ఉండేటటువంటి ఈ సప్తద్వీపాత్మకమైనటువంటి ఈ భూమి గుండా మేరు పర్వతం ఉంది అని చెప్పనన్నాడు. దీన్నే మనం చూస్తే ఈ ఇరుసులాగా ఉన్నటువంటిది మన యొక్క లలితా సహస్రనామంలో కూడా చెప్పుకుంటూ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయిక అని అంటారు. సుమేరు శృంగ మధ్యస్థ, ఆ మేరు పర్వతం ఏదైతే ఉందో ఆ మేరు పర్వతమునికి మధ్య భాగంలో ఉన్నటువంటిది అని అంటే ఈ ప్రమాణం ఏమిటి అని అంటే భూభాగానికి అంతటికీ కూడా మేరు. ఆ మేరు పర్వతాన్ని ప్రమాణంగా చేసుకొని తర్వాత ఈ భూమి స్వరూపానంతటిని కూడా చెబుతూ ఆ పర్వతానికి అగ్రభాగమున ధ్రువమండలము, దానిపైన ఉన్నటువంటి కైలాసము, విష్ణులోకము, దానిపైన అమ్మవారి యొక్క శ్రీపురము అనేటటువంటి ఈ వర్ణనంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలా చెబుతూ ఈ మేరు పర్వతానికి దక్షిణ భాగం, ఇప్పుడు మేరు పర్వతాన్ని ప్రధానంగా చేసుకుంటే ఆ మేరు పర్వతానికి దక్షిణమున హిమవంతము, హేమకూటము, నిషధము అనేటటువంటి వర్షపర్వతాలు అని అన్నాం. వర్షపర్వతము అని అంటే కులపర్వతాలు, సప్త పర్వతములు ప్రధానమైనటువంటివిగా ఉన్నాయి. అవి మేరుకి దక్షిణ 3. అలాగే మేరు పర్వతానికి ఉత్తరమున నీలము, శ్వేతము, శృంగి అనేటటువంటి పర్వతాలు. అలాగే మధ్యలో ఉన్నటువంటి ఈ మేరు పర్వతానికి మధ్య భాగంలో 2 కులపర్వతాలు చెప్పబడ్డాయి అని వాటి యొక్క స్వరూపాన్ని వివరించాడు. వీటి యొక్క ప్రమాణం ఏ విధంగా ఉంది అని అంటే ఇవి 90,000 యోజనముల విస్తీర్ణం కలిగి 2,000 యోజనముల ఎత్తు, అదే విస్తీర్ణం అదే 2,000 యోజనముల వెడల్పు కలిగినటువంటి పర్వతాలుగా ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. కనుక ఈ రకంగా జంబూద్వీపంలో ప్రధానమైనటువంటి భాగం ఏదైతే ఉంటో ఆ ప్రధాన భాగములకు వర్షము అని కూడా పేరుంది. వర్షము అనేటటువంటి దానికి ఒక భాగము ఖండము, ఉపఖండము అనేటటువంటి పదంతో మనం వ్యవహారం చేయొచ్చు. ఇప్పుడు మనకు భూభాగానికి ఈ భారత భూమి ఆసియా ఖండమునకు ఉపఖండంగా చెప్పబడింది. అలాగే భారత వర్షము అనేటటువంటి పదం కూడా ఉపఖండము అనేటటువంటి పేరులో వ్యవహరించవచ్చు. అవి 8గా చెప్పబడ్డాయి. ఏమిటవి అని అంటే భరతవర్షము, అలాగే హరివర్షము, వర్షము అన్న శబ్దానికి ఉపఖండము లేదా భాగము అనేటటువంటిది, కింపురుష వర్షము, కేతుమాల వర్షము, భద్రాశ్వ వర్షము, ఉత్తర కురు వర్షము, రమ్యక వర్షము, హైరణ్యక వర్షము అని 8 ఉపఖండములు అనేటటువంటివి చెప్పబడి ఈ 8కి మధ్యలో కూడా ఇలావృత్తము అనేటటువంటి ఒక భాగం ఉంది భూమి. ఆ ఇలావృత్తము అనేటటువంటిది, ఇలావృత్తం ఎక్కడైతే ఉందో ఆ మధ్య భాగంలో మేరు పర్వతము ఉంది అని చెప్పి దాని యొక్క స్థాన నిర్దేశం చేశాడు. అలాగే ఈ భరతవర్షము, కింపురుష వర్షము, హరివర్షములు అనేటటువంటివి మేరువుకు దక్షిణ దిక్కుగా, కనకమయమైనటువంటి రమ్యకం అనేటటువంటి వర్షం ఉత్తర దిక్కుగా, భద్రాశ్వం అనేటటువంటి ఉపఖండము తూర్పు దిక్కుగా, కేతుమాలం అనేటటువంటి ఉపఖండము పశ్చిమ దిక్కుగా ఉంది అని ఆ మేరు పర్వతాన్ని ప్రధానంగా చేసుకొని భూభాగాన్ని చెప్పడం.
అలాగే ఉత్తర కురు భూములు అనేటటువంటి పేరుతో వ్యవహరించబడేటటువంటి భూభాగం అంతా కూడా ఈ రమ్యకం అనేటటువంటి వర్షంలో ఉందండం. ఇలావృత వర్షము మేరు పర్వతానికి అన్ని వైపులా కూడా, అంటే పూర్తిగా మేరు పర్వతం చుట్టూ 9,000 యోజనముల విస్తీర్ణంతో ఈ ఇలా పర్వతము విస్తరించి ఉంది. కాబట్టి ఇందులో ఈ ఇలా పర్వతంలో మళ్ళా 10,000 యోజనముల పొడవు కలిగినటువంటి 4 పర్వతాలు 4 స్తంభాల్లాగా ఉన్నాయట. ఈ 4 స్తంభాలు ఏమిటి అని అంటే, తూర్పున మందర పర్వతము, అలాగే దక్షిణమున గంధమాధనము, పడమటి వైపు విపులము, ఉత్తరమున సుపార్శ్వము అనేటటువంటి 10,000 యోజనములు పొడుగు కలిగినటువంటి పర్వతాలు స్తంభాల్లాగా ఉంటే, ఆ 4 పర్వతాలు కూడా క్రమంగా ఒక్కొక్కటి 11 యోజనముల విస్తీర్ణము, 10 యోజనముల పొడుగు కలిగినటువంటి పర్వతములు. ఈ పర్వతముల్లో విశేషమైనటువంటి వృక్షజాతి చేత మనకు ఈ ఉపఖండములు, ఈ ద్వీపముల యొక్క పేర్లు వచ్చాయి అని చెబుతూ, ఈ 4 పర్వతములు ఏవైతే ఉన్నాయో ఆ 4 పర్వతముల్లో కూడా కదంబము, జంబువు, పిప్పలము, వటము అనేటటువంటి చెట్లు అధికంగా ఉన్నాయి. ఏవేవి అంటే, కదంబము అని అంటే కడిమి చెట్లు, చిన్నటి గుండ్రటి కాయల్లాగా ఉండి కదంబ పూలతో మనం కదంబ వనవాసిని అని చెప్పి అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆ కదంబ వనం ఉండేటటువంటి క్షేత్రము. అలాగే జంబువు అని అంటే నేరేడు పళ్ళు, పిప్పలము అనేటటువంటి దానికి రావి చెట్టు, వటము అనేటటువంటివి మర్రి చెట్లు. కనుక ఈ చెట్లు అధికంగా ఉండేటటువంటి పర్వతములు వరుసగా ఈ కదంబము అనేటటువంటిది మందర పర్వతము, గంధమాధనము, విపులము, సుపార్శ్వం అనేటటువంటి పర్వముల్లో ఈ చెట్లు అధికంగా ఉన్నాయి. ఎక్కడైతే జంబు వృక్షములు అధికంగా ఉందో ఆ ప్రాంతము జంబూ ద్వీపం అయ్యింది. అంటే ఈ నేరేడు వృక్షములు అధికంగా కలిగి అవి కూడా గజ సదృశమైనటువంటి చాలా పెద్ద ప్రమాణం కలిగినటువంటి ఆ నేరేడు పళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా జంబూ ద్వీపంగా, ఆ స్రవించినటువంటి రసము అవి కింద పడి ఆ స్రవించినటువంటి రసము జంబూ నదిగా, ఆ రసము తాగడం చేత అక్కడ దుర్వాసన కానీ, వృద్ధాప్యం కానీ, ఇంద్రియక్షయం కానీ లేకపోవడము అనేటటువంటి వృత్తాంతాన్ని చెప్పి, ఆ నదీ తీరమున జాంబూ నదము అనేటటువంటిది, అంటే ఈ నీటి వల్ల తడిసి ఏర్పడినటువంటి బంగారమునకు జాంబూ నదము అని పేరు. అది సిద్ధుల చేత ధరించబడేటటువంటి బంగారము అని చెప్పి దాని యొక్క విషయం చెబుతూ, ఈ మేరుకు చుట్టూ కూడా ఒక 4 వనములు ఉన్నాయి, ఉద్యానవనములు. వాటిని ప్రస్తావన చేస్తూ మేరువుకు తూర్పున చైత్రరథము, దక్షిణ భాగమున గంధమాదనము, పడమట వైపు వైభ్రాజము, ఉత్తరమున నందనము అనేటటువంటి 4 వనములు ఉన్నాయి. ఈ 4 వనముల్లో కూడా అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము అనేటటువంటి 4 సరస్సులు, చక్కగా విస్తరించబడినటువంటి సరస్సులు ఉన్నాయి అని చెప్పి ఇవి చెప్పాడు. అలాగే ఈ మహాపర్వతములు ఏవైతే ఉన్నాయో ఆ మేరువుకి ఉన్నటువంటి కేసర పర్వతములు, అంటే వాటిని ఉన్నటువంటి చిన్న చిన్న పర్వతములు ఏవైతే ఉన్నాయో వాటిని చెబుతూ, మేరువుకి తూర్పు దిక్కున శాంతవంతము, చక్రకుంజము, కురరి, మాల్యవంతము, వైకంకం అనేటటువంటి కేసర పర్వతాలు ఉన్నాయి. మేరువుకు దక్షిణ దిక్కున త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషదము అనేటటువంటి కేసర పర్వతములు ఉన్నాయి. అలాగే ఈ మేరుకు పశ్చిమ దిక్కున శిఖివాసము, వైడూర్యము, కపిలము, గంధమాదనము, జానుతి అనేటటువంటి పర్వతములు ఉన్నాయి. ఉత్తర దిక్కున శంకుకూటము, వృషభము, హంసము, నాగము, కాలపంజరం అనేటటువంటి పర్వతాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇలాగా మేరును ప్రధానంగా చేసుకుని ఆ మేరు చుట్టూ 4 స్తంభాలుగా ఉండేటటువంటి 4 ప్రధానమైనటువంటి పర్వతములు, అలాగే వాటి మధ్యలో ఉండేటటువంటి భూభాగము, అలాగే ఈ మేరు పర్వతానికి ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరల యందు ఉండేటటువంటి ఉద్యానవనములు, సరస్సులు, చిన్న చిన్న పర్వతములు, ఇవన్నీ కూడా ఆ భూభాగాన్నంతటినీ కూడా చక్కగా వర్ణింపజేశాడు. ఇలా వర్ణన చేసినటువంటి తరువాత ఆ మేరు పర్వతానికి పై భాగంలో 14,000 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి బ్రహ్మనగరం ఉంది అని, ఆ బ్రహ్మపురి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వైశాల్యాన్ని చెబుతూ 14,000 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి బ్రహ్మనగరము, ఆ బ్రహ్మనగరంలో 8 మూలలా కూడా 8 దిక్కులా కూడా 8 మంది అష్టదిక్పాలకుల యొక్క పురములు అనేటటువంటి దాన్ని చెప్పాడు. ఈ విధంగా ఈ భువనకోశంలో ఈ ద్వీపముల దగ్గర నుంచి ద్వీపములు, సముద్రములు, దాని తర్వాత ఉన్నటువంటి ఉపఖండములు, తర్వాత ఉన్నటువంటి పర్వతములు, ఉద్యానవనములు, సరస్సులు,
వీటికి అన్నింటికి కూడా ప్రధానమైనటువంటిది ఏమిటి అని అంటే ఇలావృత్త వర్షము అనేటటువంటి దాని మధ్య భాగంలో ఉండేటటువంటి మేరు పర్వతాన్ని ప్రధానంగా తెలియజేశాడు. అలాగే దీని తర్వాత గంగ, ఆ ప్రవాహం ఏదైతే ఉందో ఆ గంగ విభాగాన్ని చెబుతూ విష్ణుపాదము నుండి ఉద్భవించినటువంటి గంగ చంద్రమండలానికి ప్రవాహం చేస్తూ ఆకాశగంగగా ప్రసిద్ధి చెందింది. అలా ప్రవహిస్తున్నటువంటి ఆ నది బ్రహ్మపురికి 4 దిక్కులా కూడా ప్రవాహం చేస్తోంది. ఆ 4 దిక్కుల్లో కూడా సీత, అలకనంద, చక్షువు, భద్ర అనేటటువంటి 4 పేర్లతో ప్రవాహం చేస్తోంది. అది చతుష్పతి అయి 4 మార్గాల్లో ప్రవహిస్తూ ఉన్నది. అందులో సీత అనేటటువంటి ఆ ప్రవాహము, ఆ నది పూర్వశైలం నుంచి మరొక శైలానికి అంతరిక్షంలోనే సంచారం చేస్తూ తరువాత ఆ అంతరిక్ష సంచారం నుంచి భద్రాశ్వవర్ష పర్వతం మీదుగా సముద్రానికి వచ్చి చేరుతోంది. అలాగే అలకనంద అనేటటువంటి ఆ నది దక్షిణ దిశగా భారతవర్షంలో చేరి 7 భాగాలుగా మారి అది సముద్రంలో కలుస్తూ ఉంది. చక్షువు అనేటటువంటి ఆ నది పడమటి గిరులన్నింటినీ కూడా దాటి కేతుమారము అనేటటువంటి భూభాగం ఏదైతే ఉందో అందులోకి చేరి సముద్రంలో చేరుతోంది. భద్ర అనేటటువంటి నది ఉత్తర పర్వతాల నుంచి ఉత్తర కురుభూముల్లోకి ప్రవేశించి అక్కడ సముద్రంలో కలిసిపోతుంది అని చెప్పి ఈ గంగ యొక్క విభాగాన్ని చెప్పాడు. ఇలాగే మేరుకున్నటువంటి ఆ వాటేమంటారు హద్దులు ఎంతవరకు ఉన్నాయి వాటికి సంబంధించి అని చెబుతూ మేరుకు ఉత్తరాన నీల పర్వతము నుండి దక్షిణమున ఉన్నటువంటి నిషధ పర్వతం వరకు కూడా 2 పర్వతాలు పొడవైనటువంటి ఉన్నాయి. మాల్యవంతము అనేటటువంటిది, గంధమాధనము అనేటటువంటి 2 పర్వతాలు చెప్పబడ్డాయి. ఈ 2 కూడా వీటి మధ్య ఉన్నటువంటి మేరుకి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి పర్వతాలుగా వాటిని చేయబడ్డారు. అందుకనే మనం ఎప్పుడు సంకల్పం చెప్పినా ఈ మేరు పర్వతాన్ని ప్రధానంగా తీసుకొని మేరోహో దక్షిణ దిగ్భాగే లేదా మేరుకు ఉత్తర దిగ్భాగే అంటే ఆ మేరు పర్వతాన్ని ప్రధానంగా చేసుకొని ఈ సమస్తము కూడా మహాభూమి అనేటటువంటిది విభాగం చేయబడింది అని. అలాగే వీటికి సరిహద్దు పర్వతాలుగా జఠరము, దేవకూటములు అనేటటువంటివి, నిషధము, పారియాత్రములు అనేటటువంటి పర్వతములు, తూర్పు పడమరలుగా వ్యాపించినటువంటి త్రిశృంగము, జారుధి అనేటటువంటి ఉత్తర దిశ పర్వములు, ఇవన్నీ కూడా వరుసగా చెబుతూ ఈ పర్వతములు ఏవైతే ఉన్నాయో ఈ పర్వతములకు ఉన్నటువంటి లోయలన్నీ కూడా మనోహరమైనటువంటి సిద్ధచారణ సేవితములు. వీటిని అన్నింటినీ కూడా ఏ విధంగా చెప్పబడ్డారు అనంటే భోగభూములుగా, స్వర్గభూములుగా, సుఖాన్ని అనుగ్రహింపజేసేటటువంటి భూములుగా. అందులో కూడా విష్ణువు, లక్ష్మి, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఈ ఆలయ శ్రేష్టములతో నరకిన్నర యక్షాది పురుషుల చేత నిరంతరము కూడా సేవించబడుతూ ఉన్నటువంటి భూభాగము అని చెప్పనన్నాడు. ఇందులో విష్ణువు ఏ విధంగా ఉంటాడు, ఆయన యొక్క స్వరూపం ఏమిటి అని అంటే భద్రాశ్వ పర్వతం మీద ఉన్నటువంటి విష్ణువు హయగ్రీవ స్వరూపుడై ఉంటాడు. అలాగే కేతుమాల పర్వతమునందు ఉన్నటువంటి ఆయన వరాహమూర్తిగా, ఈ భారతవర్షమునందు ఉన్నటువంటి విష్ణువు కూర్వమూర్తిగా, కురుభూముల యందు సనాతుడనేటువంటి ఆ పురాణ పురుషుడు మత్స్యమూర్తిగా విరాజిల్లుతూ ఉంటాడు అని 4 ప్రధానమైనటువంటి విషయాలు చెప్పాడు. అలాగే కింపురుషాది 8 వర్షముల్లో కూడా మొదట మనం చెప్పినటువంటి ఈ ఉపఖండాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జీవులకు శోకము, ఆయాసము, ఉద్వేగము, ఆకలి, దప్పిక అనేటటువంటి భయాలు ఉండవు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జీవులు స్వస్థులై దుఃఖస్పర్శ లేనటువంటి వారై 12,000 సంవత్సరముల ఆయుష్ను కలిగినటువంటి వారై, అలాగే ఈ వర్షములందు కృత త్రేత భేదాది యుగ భేదములేవి కూడా ఉండవు అని చెప్పి మొత్తము కూడా ఈ ఉపఖండములకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా స్పష్టంగా చెప్పాడు. ఇలాగా ఈ భువనకోశ ద్వీప వర్ణన అంటే ఈ భూమికి సంబంధించినటువంటి విభాగములు ఏ విధంగా ఉన్నాయని ఆ మునులు అడిగినటువంటి దానికి సమాధానంగా ఈ భువనకోశానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిపి రేపటి రోజున ఈ జంబూద్వీప వర్ణన, అలాగే జంబూద్వీపంలో ఉన్నటువంటి లోకములు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలకు సంబంధించినటువంటి పాతాళాది అధోలోకములు, అలాగే సువర్లోకాది ఊర్ధ్వలోకములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలని కూడా చక్కగా వివరించాడు. ఈ సమస్త భూమండలానికి కూడా ప్రధానమైనటువంటి మేరు శిఖరాన్ని ప్రధానంగా చేసుకొని ఆ మేరు శిఖరం మీద ఉన్నటువంటి లోకాలన్నింటినీ, అధోలోకాలన్నింటినీ కూడా
వాటినన్నిటినీ కూడా వివరించాడు లోమహర్షణ మహర్షి. ఇలాగ భూమి సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా మనం విశ్వశాస్త్రము అని చెప్పుకోబడేటటువంటివి ఇందులో చక్కగా వివరించబడి ఇందులో మనం చేయవలసినది ఏమిటి అని అంటే, మనకు దగ్గరలో గనక ఏవైనా పుస్తకాలకు సంబంధించినటువంటివి ఉంటే ఈ పేర్లు ఏ విధంగా మనకు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి భూభాగాలకి అన్వయం అవుతాయి అనేటటువంటి వాటిని కూడా మనం చక్కగా పరిశీలన చేయడం ద్వారా మన ఐతిహ్యముల్లో పురాణాలలో చెప్పబడినటువంటి అంశాలన్నీ కూడా మనకు అవగాహన అవుతాయి అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవాలి. ఇది మనకి ఎంతో విజ్ఞానం. మన భూమి ఏ విధంగా ఉంది, మన భూమి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మన యొక్క విశ్వము ఏ విధంగా ఉంది అని విశ్వకోశాన్ని మనకు ఈ బ్రహ్మపురాణం ద్వారా చక్కగా లోమహర్షణ మహర్షి తెలియజేశాడు అని చెప్పి ఈ అంశాలు చెప్పుకున్నాం. అలాగే మనం ప్రతిరోజు కూడా బ్రహ్మపురాణ అంతర్గతమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేసుకుంటూ ఉన్నాం. బ్రహ్మపురాణంలో ఆయా సందర్భముల్లో చక్కగా చేసినటువంటి స్తోత్రములను మనం పఠిస్తూ వాటి యొక్క ఫలితాలని మనం పొందుతూ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం చేత వాటిని అన్నింటినీ కూడా శ్రద్ధగా చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున బ్రహ్మపురాణంలో శ్వేతుడు అనేటటువంటి ఒక మహారాజు, కృతయుగంలో శ్వేతుడు అనేటటువంటి రాజు మహావిష్ణువు ప్రతిష్ఠించి ఆ విష్ణువు యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా స్తోత్రం చేశాడు. దాన్ని విష్ణు స్తుతి అని అన్నాం. ఆ శ్వేతకృత విష్ణు స్తుతి ఆ దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని అనుగ్రహింపజేసేటటువంటివి. అలాగే అందులో ఉన్నటువంటి 20 శ్లోకాలని ముందు మనం చదువుకొని దాంట్లో తర్వాత రేపటి రోజున కూడా ఇంకొన్ని శ్లోకాలు మనం చదువుకున్నాం. సుఖాన్ని మోక్షాన్ని అనుగ్రహింపజేసేటటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం అది. మనం అందరము కూడా సుఖంగా ఉండాలి అని, ఎటువంటి అనారోగ్యములు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ భక్తితో మనం పారాయణ చేసుకుందాం. అథ బ్రహ్మపురాణే శ్వేతకృత శ్రీ విష్ణుస్తుతి శ్వేత ఉవాచ ఓం నమో వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమో నారాయణాయ చ నమోస్తు బహురూపాయ విశ్వరూపాయ వేధసే నిర్గుణాయ ప్రతర్క్యాయ శుచయే శుక్లకర్మణే ఓం నమః పద్మనాభాయ పద్మగర్భోద్భవాయ చ నమోస్తు పద్మవర్ణాయ పద్మహస్తాయ తే నమః ఓం నమః పుష్కరాక్షాయ సహస్రాక్షాయ మీఢుషే నమః సహస్రపాదాయ సహస్రభుజమన్యవే ఓం నమోస్తు వరాహాయ వరదాయ సుమేధసే వరిష్ఠాయ వరేణ్యాయ శరణ్యాయాచ్యుతాయ చ ఓం నమో బాలరూపాయ బాలపద్మప్రభాయ చ బాలార్కసోమనేత్రాయ ముంజకేశాయ ధీమతే కేశవాయ నమో నిత్యం నమో నారాయణాయ చ
नारायणाय च माधवाय वरिष्ठाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः ॐ नमो विष्णवे नित्यम् ॐ नमो विष्णवे नित्यं देवाय वसुरेतसे देवाय वसुरेतसे मधुसूदनाय नमः मधुसूदनाय नमः शुद्धायांशुधराय च शुभायांशुधराय च नमोऽनन्ताय सूक्ष्माय नमो अनन्ताय सूक्ष्माय नमः श्रीवत्सधारिणे नमः श्रीवत्सधारिणे त्रिविक्रमाय च नमः त्रिविक्रमाय च नमः दिव्यपीताम्बराय च दिव्यपीताम्बराय च सृष्टिकर्त्रे नमस्तुभ्यम् सृष्टिकर्त्रे नमस्तुभ्यं गोप्त्रे धात्रे नमो नमः गोत्रे धात्रे नमो नमः नमोऽस्तु गुणभूताय नमोऽस्तु गुणभूताय निर्गुणाय नमो नमः निर्गुणाय नमो नमः नमो वामनरूपाय नमो वामनरूपाय नमो वामनकर्मणे नमो वामनकर्मणे नमो वामननेत्राय नमो वामननेत्राय नमो वामनवाहिने नमो वामनवाहिने नमो रम्याय पूज्याय नमो रम्याय पूज्याय नमोऽस्त्वव्यक्तरूपिणे नमोऽस्त्वव्यक्तरूपिणे अप्रतर्क्याय शुद्धाय अप्यतर्काय शुद्धाय नमो भयहराय च नमो भयहराय च संसारार्णवपोताय संसारार्णवभूताय प्रशान्ताय स्वरूपिणे प्रशान्ताय स्वरूपिणे शिवाय सौम्यरूपाय शिवाय सौम्यरूपाय रुद्रायोत्तारणाय च रुद्रायोत्तारणाय च भवभङ्गकृते चैव भवभङ्गकृते चैव भवभोगप्रदाय च भवभोगप्रदाय च भवसङ्घातरूपाय भवसङ्घरूपाय भवसृष्टिकृते नमः भवसृष्टिकृते नमः ॐ नमो दिव्यरूपाय ॐ नमो दिव्यरूपाय सोमाग्निश्वसिताय च सोमाग्निस्वसिताय च सोमसूर्यांशुकेशाय सोमसूर्यांशुकेशाय गोब्राह्मणहिताय च गोब्राह्मणहिताय च ॐ नमः ऋक्स्वरूपाय ॐ नमः ऋक्स्वरूपाय पदक्रमस्वरूपिणे पदक्रमस्वरूपिणे ऋक्स्तुताय नमस्तुभ्यम् ऋक्स्तुताय नमस्तुभ्यं नमः ऋक्साधनाय च नमः ऋक्साधनाय च ॐ नमो यजुषां धात्रे ॐ नमो यजुषां धात्रे यजुरूपधराय च यजुरूपधराय च ॐ नमः सामसौम्याय ॐ नमः सामसौम्याय सामयोगविदे नमः सामयोगविधे नमः साम्ने च सामगीताय साम्ने च सामगीताय ॐ नमः सामधारिणे ॐ नमः सामधारिणे सामयज्ञविदे चैव सामयज्ञविधे चैव नमः सामकराय च नमः सामकराय च इति इति ब्रह्मपुराणे ब्रह्मपुराणे श्वेतकृत श्वेतकृत श्रीविष्णुस्तुतौ श्रीविष्णुस्तुतौ 20 శ్లోకాः 20 శ్లోకాः చతుర్వేద స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా మననం చేసుకున్నాం. ఈ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి శ్రీనివాసుని దివ్య చరణారవిందముల యందు ఈ ఫలాన్నంతటినీ కూడా సమర్పణ చేసుకుంటూ క్షమాప్రార్థన భగవత్ సమర్పణ మంగళములతో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనం అందరము కలిసి భక్తితో పఠిద్దాం.
అత క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అద భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.